పర్సనల్ లైఫ్కి వచ్చేసరికల్లా సత్యం సినిమా అప్పుడు నాకు పెళ్లి మ్యారేజ్ అయింది. అవును. సో లవ్ మ్యారేజే మ్యారేజ్. మా మరదలే మా మేనమామ కూతురే. ఆహా. ఇద్దరం కలిసి చిన్నప్పటి నుంచి పెరిగా. నాకు ఇష్టం బాగా ప్రేమ వివాహమే అనుకోవచ్చు. సో పిల్లలు ఎంతమంది అండి? ఇద్దరు పిల్లలు సార్. మా కొడుకేమో మహీంద్రా యూనివర్సిటీలో సెకండ్ ఇయర్ ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేస్తున్నారు. ఓకే ఓకే. కూతురేమో 9th క్లాస్ భారతీయ విద్యలో. ఆహా. ఓకే. మా అమ్మ నాతోనే ఉంటుంది. ఆహా. సాడెస్ట్ మూమెంట్ ఇన్ మై లైఫ్ మా నాన్నగారు చనిపోవడం. ఓకే. అది చెప్పాలి, ఎందుకంటే షుక్ మీ లైక్ లైఫ్లో తుఫాను హుద్దు తర్వాత చెన్నైలాగా అయిపోయింది ఆ జీవితం. అయ్యో. అంత మూమెంట్. బట్ మిగతా తప్ప ఇంక కెరీర్ పరంగా అసలు ఫెయిల్యూర్స్ని సక్సెస్ని పాజిటివ్గా తీసుకొని నెగిటివ్గా తీసుకొని సేలింగ్ ఇన్ బోట్. నాన్నగారిది అంటే న్యాచురల్ డెత్. న్యాచురల్. ఓకే ఓకే. కుర్చీలో కూర్చొని పడిపోయాడు అంతే. ఓకే ఓకే. కాబట్టి మిగతా వెరీ హ్యాపీ ఫ్యామిలీ సార్ నాది. ఓకే. ఎందుకు హ్యాపీ ఫ్యామిలీ అంటే పెద్ద నన్ను డిమాండ్లు చేయరు మా ఫ్యామిలీ వాళ్ళు. అందుకనే హ్యాపీ ఫ్యామిలీ. ఓకే. పైగా ఏముందిలేండి, చిన్నప్పటి నుంచి అంటే అర్థం చేసుకుంటారు ఇంకా మోర్. అంతే 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 అబ్సల్యూట్గా. మేము చాలా గివ్స్ మీ అట్మోస్ట్ లిబర్టీ మా వైఫ్. అందువల్ల కూడా సహజం అవ్వచ్చు. ఓకే ఓకే. డిమాండ్స్ లేకపోతే సార్ లైఫ్లో చాలా హాయిగా ఇంటికి వెళ్దాం అనిపిస్తుంది. ఓకే. ఆర్జీవి గారు ట్వీట్లు పెడుతున్నారండి. మరి పర్సనల్గా మీరు రెగ్యులర్ కలుస్తూ ఉంటారు. అవునండి. ఎందుకు నచ్చవు ఆ ట్వీట్లు? ట్వీట్లు ఆయన పర్సనల్ టేస్ట్. ట్వీట్లకు అల్టీరియర్ మోటివ్ ఉండొచ్చు. ఇప్పుడు రవి సరదా కలుద్దామా అంటే దాని యొక్క మోటివ్ సరదానే. ఓకే. ట్వీట్లు కూడా సరదాగా చేస్తున్నారు అనుకోండి, అవతల హర్ట్ అయితే మనకు సరదా ఎందుకు అవుతుంది? సో ఎవరికో తాకాలని పెడుతుందంటే ఒక ఈక్వేషన్కి సంబంధించిన రిజల్ట్ అది. ఓకే. నా ఈక్వేషన్కి సంబంధించిన రిజల్ట్ కాదు అది, వేరే వాళ్ళ ఈక్వేషన్. చిరంజీవి గారికి ఆయనకి, జగన్ గారికి ఆయనకి, చంద్రబాబు నాయుడు గారికి ఆయనకి, పవన్ కళ్యాణ్ గారికి ఆయనకి, లేకపోతే ఎవరో XYZకి ఆయనకి మధ్య ఈక్వేషన్కి సంబంధించిన రిజల్ట్కి మా ఈక్వేషన్కి సంబంధించిన దానికి సంబంధం లేదు. ఓకే. నేను ఆయన్ని 1-2 సార్లు అడగడానికి ప్రయత్నించాను, కానీ ఆయన నాతో ఎందుకు మాట్లాడలేదంటే నీకు సంబంధం లేదు కదా అన్నట్టుగా ఉన్నాడు ఆయన. సో నేను ఆయన ప్రైవసీని గౌరవించాను. ఆయన పబ్లిక్లో చేసేవని ఆయన ప్రైవేట్ విషయాలని నా ఫీలింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెగా ఫ్యామిలీకి సంబంధించి ట్వీట్ పెట్టారు ఆయన. రెండు ఇటు టీడీపీ కావచ్చు, అటు మెగా ఫ్యామిలీ కావచ్చు, ఇద్దరికే మెయిన్ బాణాలు వేస్తూ ఉంటారు. ఓకే. ఆ బాణాల్లో మీరు ఇష్టపడతారు కాబట్టి మెగా ఫ్యామిలీకి కానీ ఇటు టీడీపీకి కానీ అనుకోవచ్చా? ఇష్టం ఉన్నప్పుడే కదా ఇట్లాంటివి. నాకు ఆయన మెగా ఫ్యామిలీ మీద వేసే ట్వీట్స్ ఇష్టం ఉండవండి. మరి టీడీపీ విషయానికి వస్తే మరి అసలు ఇష్టం ఉండవు. అంటే మీరు టీడీపీకి అమ్మానా? అలా అని కాదు, విమర్శించే పద్ధతిలో నా పంధా వేరు, ఆయన పంధా వేరు. ఓకే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసే పనులు చాలా నాకు నచ్చకపోవచ్చు. నచ్చకపోయే హక్కు నాకుందిగా. ఉంది. బొలినా కూడా కానీ హక్కు నాకుందా? తప్పది. తప్ప కదా? మీకు తప్పనిపిస్తుందా? తప్పే. వ్యక్తి దోషం అది. 14 సంవత్సరాల పాటు ఒక రాష్ట్రానికి సీఎంగా ఉండి చెడో పుచ్చో, మంచో చెడో ఒక నాయకుడిగా ఉండి 1983లో పార్టీ పెడితే 96 నుంచి దాన్ని మోసి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 10 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉంటూ కూడా పార్టీని బతికించడం అంటే ఇట్స్ నాట్ ఎ జోక్ ఇన్ టుడేస్ వరల్డ్. అలాంటి పార్టీకి బతికిస్తున్న వ్యక్తి తప్పులు చేయొచ్చు, తప్పులు చేయకూడదు. శరత్ పవార్ గారు తప్పు చేయడా? స్టాలిన్ గారు తప్పు చేయడా? మన్మోహన్ సింగ్ గారు తప్పు చేయరా? మోడీ తప్పు చేయరా? చేస్తారు కదా. మనకు నచ్చని పని చేయొచ్చు, తప్పనే కదా. విమర్శించే పద్ధతి ఒకటి ఉంటుందనేది నా అభిప్రాయం. ఓకే. సో నేను ఎందుకు చెప్తున్నానంటే చంద్రబాబు నాయుడు గారు నేను అలా అన్నాడని కాదు. ఓకే. ఆయన విమర్శించే పద్ధతి నాకు ఎందుకో సబబుగా ఉండవని చెప్పి నాకు నచ్చదు. ఓకే ఓకే. విమర్శించదు అసలు. అలా అనుకుంటే పార్టీల పరంగా అసలు ఇంకా దారుణంగా ఉన్నాయి కదండి. ఆర్జీవి గారిది చాలా ఆయన చాలా ఇంటలెక్చువల్ గా తిడుతుంటాడు. బట్ అసలు ఆయన పద్ధతి కూడా అంటే చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది కాబట్టి ఒకటి నచ్చదు. ఆయన సరే ఇప్పుడు నాకు ఆయన వాళ్ళందరికీ మధ్య ఏం కూడా నాకు తెలియదు అసలు. చంద్రబాబు నాయుడు గారికి, రామగోపాల్ వర్మ గారికి, చిరంజీవి గారికి, రామగోపాల్ వర్మ గారికి ఏం కూడా నాకు తెలియదు. ఇప్పుడు నిజంగా చెప్తున్నా, మీరు నన్ను ఎప్పుడైనా అడగండి ఆయన్ని. నాకు ఎందుకు కూడా తెలియదు అసలు. సో నేను అడగలేను. సో మీరు అన్స్టాపబుల్లో కూడా
కొన్ని రాజకీయపరమైనటువంటి అంశాలు తీసుకున్నారు. అన్స్టాపుల్ ఏది మన బాలకృష్ణ గారికి దాను పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్లో అన్స్టాపుల్లో ఈ రాజకీయ సంబంధించిన కొన్ని తీసుకున్నారు. కొన్ని ఆయన పవన్ కళ్యాణ్ గారిని బాలకృష్ణ గారు అడిగారు కదా, మీ మేనిఫెస్టోని సరిగ్గా ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోయారా అనే ఉద్దేశం. మీరు మీ మేనిఫెస్టో ఏంటి, మీ ఉద్దేశం ఏంటి, హౌ డూ యూ వాంట్ టు సీ సొసైటీ అని ఆయన అడిగారు. ఆయన చెప్పారు కూడా క్లియర్. వెరీ గుడ్, నైస్. సో ఇవన్నీ మీ అభిప్రాయాలా? లేదు లేదా బాలకృష్ణ గారు హ్యాస్ been very clear in whatever he spoke to పవన్ కళ్యాణ్ గారు. He only has designed. మీరు లేరు ఇన్వాల్వ్మెంట్? ఉన్నాం అంటే కొన్నిటి వరకు ఉన్నారా? చర్చలో ఇలాంటి క్వశ్చన్లు అడుగుదాము, చర్చ జరుగుతుంది కదా, ఎలాంటి క్వశ్చన్లు డిజైన్ చేయాలంటే బీయింగ్ ఏ పొలిటీషియన్ బై హిమ్సెల్ఫ్ బాలకృష్ణ గారు హీ వాంటెడ్ టు డిస్కస్ సమ్ థింగ్స్. అండ్ వెన్ పవన్ కళ్యాణ్ గారికి మేము బ్రీఫ్ ఇచ్చాం, అంటే కొన్ని ఇబ్బందికరమైన ప్రశ్నలు వస్తాయంటే, నేను ప్రజా జీవితంలో ఉన్నాను, ఎంతకంటే ఎన్నో మాటలు అన్నారు నన్ను, ఏవైనా అడగండి గురు, నన్ను ఏవైనా అడగండి సార్, ఏదో అన్నాడు, నేను ఏవైనా అడగండి అబ్బా, ఓకే నాకు అన్నిటికీ ఓకే అన్నాడు. సో దట్స్ హౌ ఇట్ వెంట్. మీకేమనిపిస్తుంది అండి ఈ ట్రావెల్లో? ఆయన అడిగారు అనుకున్నాం బాలయ్య బాబు గారు, ఇది కళ్యాణ్ గారి రాజకీయం ఎగ్జాక్ట్లీ అదే సార్. ఇప్పుడు ఇందాక మాట్లాడుకున్నట్టుగా ఎంతో ఎక్కువగా సొసైటీ కోసం ఏదో ఒకటి చేయాలి, లేదా ప్రజల కోసం, తనని నమ్ముకున్న వాళ్ళని, తన చుట్టుపక్కల వాళ్ళని తనని అడిగి ఇలా చేయమని అడిగితే చెయ్యాలి అనే తత్వం లేకపోతే ఈ చెమట కంపులో ఈ దుమ్ము కొట్టుకుపోయి తిరగటం ఇంపాసిబుల్ సార్. ఓకే, ఈ జనంని కౌన్సిలర్ దగ్గర నుంచి పంచాయతీ సర్పంచ్ దగ్గర నుంచి జనంలోకి వెళ్ళాలి, జనం చేత శభాష్ అనిపించుకోవాలి, వాళ్ళకి ఏదో చేసి పెట్టాలి. ఒక స్ట్రాంగ్ ఐడెంటిటీ క్రేవింగ్లోంచి లీడర్షిప్ క్వాలిటీస్ వస్తాయి. సో దాంట్లో నుంచి విపరీతంగా ఏదో చేయాలనేది మాత్రం అందరికీ ఉంటుంది. రైట్. కళ్యాణ్ గారికి కూడా ఏదో ఒకటి చేయాలని అయితే గ్యారంటీగా ఉంది సార్. బట్ ఆయన వేసే అడుగుల్లో ఎక్కువ మందికి ఆయన ఏదైతే క్రేవ్ చేస్తున్నాడో చేయాలనే ఉద్దేశాన్ని, అది ఎక్కువ మందికి నచ్చితేనే కదా ఆయన ఎన్నికయ్యేది. ఓకే, అది ఇంకా ఇన్రోడ్స్ అవుతుంది. ఇప్పుడు రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ ఎ డే. రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ ఎ డే. ఇట్ హ్యాస్ టు టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. ఓకే. అంటే ఇప్పటి వరకు మీరు చేసిన ఈ జర్నీలో మీరు తెలుసుకున్న నీతి ఏంటి? నీతి అంటూ ఏది లేదు, నడుచుకుంటూ పోవటం అంతే. ఆల్ ఇస్ ఇన్ ద కోర్స్. ప్రవాహంలో ఉంటాం. ఎండ్ ఆఫ్ ద డే నథింగ్ మ్యాటర్స్. ఓకే, ఎండ్ ఆఫ్ ద డే నథింగ్ మ్యాటర్స్. అంతా ఆటోమేటిక్. ఓకే ఓకే. పడుకుని పొద్దున్న లేచామా అంతా చెప్పే కదా. పొద్దున్న హ్యాపీ. కేవీరెడ్డి గారి పేరు కేవీరెడ్డి గారి పేరు మర్చిపోయారు. నేను టీవీలో ఈయన ఎవరో తెలుసా అంటే నాగ చైతన్య వాళ్ళ తాతగారు ఉన్నారు, మా పిల్లలు నాగేశ్వరరావు గారిని. ఓకే ఓకే. నాకు ఎలా ఉంటుంది, నాగేశ్వరరావు గారిని మర్చిపోయాను అనిపిస్తుంది. బట్ న్యాచురల్ థింగ్. ఘంటసాల గారు ఎవరికి తెలియదు. ఇప్పుడున్న జనరేషన్ టాకింగ్ నౌ. నేను ఈ జనరేషన్ కాదు, నా నెక్స్ట్ జనరేషన్ ఉన్నారు కదా, 20 year olds, 25 year olds. వాళ్ళకి ఏం తెలియదు. అంటే టైం విల్ కన్జ్యూమ్ ఎవ్రీ వన్. కొంతకాలం హ్యాపీగా ఉంటాం, గట్టిగా ఉంటాం, ఆరోగ్యంగా ఉంటాం. ఓకే. ఒక రోజు ఇంకోటి వచ్చినప్పుడు చూసుకుంటాం.